బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ పల్నాడులో కలకలం రేగింది. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో దాచి ఉంచిన పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తూ ఉండగా పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న వేళ పల్నాడులో కలకలం రేగింది. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలో దాచి ఉంచిన పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తూ ఉండగా ఈ పెట్రోల్ బాంబులు బయటపడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సాయి శంకర్, ఇప్పటికే కూడా బహిరంగంగా ఇటు బాటిళ్లలో పెట్రోల్ అమ్మొద్దు అని చెప్పి ఎన్నికల సంఘం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో ఇలాంటి పెట్రోల్ బాంబులు బయటపడటం, దీని గురించి అసలు డీటెయిల్స్ ఏంటి? వేణుశ్రీ ఈరోజు సంచలనంగా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరకడం కలకలం సృష్టిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అంశాలు ఇటు పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాల్లో పెట్రోల్ బాటిల్లో కూడా పుట్టడం నిషేధం విధిస్తూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి బాటిల్స్ సంబంధించి పెట్రోల్ బాంబులు దొరకడం అనేది ఒకసారిగా కూడా సంచలనంగా మారిందనే విధంగా చెప్పచ్చు. అంటే ఈసీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వీటికి విరుద్ధంగా పెట్రోల్ కూడా దొరుకుతుందా అనే విధంగా కూడా ప్రస్తుతం ఈ బాంబులు దొరికినటువంటి నేపథ్యంలో అనేక ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ బాంబులకు సంబంధించి నాగిరెడ్డిపాలెంలోని గంగిరెడ్డి రామిరెడ్డి అనే అతను తన పొలంలో గట్టి బాంబుకి సంబంధించి విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో దానిని ట్రక్కు పైకి ఎక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గడ్డి బాంబు పక్కన ఈ బాంబులు ఏవైతే పెట్రోల్ బాంబులతో ఉన్నటువంటి సీసాలు లభ్యం అవడం జరిగింది. ఒక్కసారిగా షాక్ గురైనటువంటి ఆ రైతు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో బెల్లంకొండ పోలీసులు అక్కడ చేరుకొని వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే ఇవి అసలు ఎవరు తీసుకొని వచ్చారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జూన్ 4న కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఈ బాంబులు దొరకడం కూడా కొంత పోలీసులకు కూడా ఛాలెంజింగ్ మారిందనే విధంగా చెప్పచ్చు. అంటే ఆ బెల్లంకొండ ఏరియా కానీ మిగిలినటువంటి ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ కూడా చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బాంబులు ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఆ ఏరియాలో మరికొన్ని బాంబులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం అయితే అసలు ఇవి ఎవరు తెచ్చారు, అక్కడ ఎవరు పెట్టడం జరిగింది, వాటిని గతంలో తీసుకొని రావడం జరిగిందా లేకపోతే ఈ 2-3 రోజుల్లో తీసుకొని వచ్చి కౌంటింగ్ కోసం ఆ రోజు జరిగే దర్శనాల్లో ఉపయోగించడం కోసం తీసుకొని వచ్చారా అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.